తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా నలుగురు తమ సమస్యలను తెలపగా 42 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణలు పాల్గొని అనాథ శవాలను తరలించేందుకు వాహన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవానీ నగర్ నందు యూడీఎస్ బ్లాక్ అయిన రోడ్లపై నీరు వెళుతున్నాయి, పరిష్కారం చూపాలని, మాస్టర్ ప్లాన్ రోడ్లలో డివైడర్లలో ఉన్న మొక్కలకు నీరు పట్టాలని, రోడ్లకు ఉన్న బోర్డులు సరిచేయాలని, డబుల్ డెక్కర్ బస్సు వినియోగంలోకి తీసుకురావాలని, తిమ్మినాయుడుపాలెం రోడ్డు పక్కన ఉన్న చిన్న షాపు ఉందని అక్కడికి చేరిన కొంతమంది అంబేద్కర్ విగ్రహం వద్ద మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ బంక్ తొలగించాలని, కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇప్పించాలని, తమ ఇంటి పక్కన స్థలం కోర్టులో ఉందని అయినా గోడ నిర్మిస్తున్నారు, పరిశీలించాలని, టీకే స్ట్రీట్ నందు చెత్త వేస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, కేబీ లేఅవుట్ నందు నగరపాలక సంస్థ స్థలం అపరిశుభ్రంగా ఉండడంతో పాములు వస్తున్నాయి, శుభ్రం చేయాలని, రాఘవేంద్ర నగర్ నందు ఇంటి పక్కన కుళ్ళిన వ్యర్థాలు చేస్తున్నారు, పరిష్కరించాలని, శంకర్ కాలనీలో యూడీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని, ఎస్కే ఫాస్ట్ ఫుడ్ పక్కన సందులో చెట్టు కొమ్మలు ఎక్కువగా ఉండడంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, డిఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.